స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో ఓవర్లోడెడ్ ప్యాసింజర్ వాహనం కొండ రోడ్డును తప్పి లోతైన లోయలోకి పడిపోయిన ఘటనలో ఒక మహిళ మైనర్ బాలికతో సహా 7 మరణించగా 15 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి మురళీధర్ రావుపై ఏసీబీ అధికారుల దాడిలో 100 కోట్ల విలువైన ఆస్తులు, జహీరాబాద్ లో సోలార్ పవర్ ప్లాంట్, హైదరాబాద్ లో 11 ఎకరాల భూమిలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్మా ఖాన్ పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, రాజకీయాలను సేవగా మార్చడానికి ఒక ఉద్యమం అని ఆమె అన్నారు. ఢిల్లీలోని పలు పాఠశాలకు గత 3 రోజులుగా బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. వెంటనే స్నిఫర్ డాగ్ స్క్వాడ్, పోలీసు, ఫైర్ సిబ్బంది సోదాలు జరుపుతున్నారు. ఇంకా అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదని వెల్లడించారు.